నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని మొదటి భాగం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే యూనియన్ మరియు దాని భూభాగం. మన దగ్గర రాజ్యాంగంలోని మొదటి 4 అధికరణలున్నాయి. వీటిని చూస్తూ అసలు ఇండియా అంటే ఏంటి, సరిహద్దుల గొడవేంటి, ఇంకా రాష్ట్రాల స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు ఎలా వచ్చిందో చూద్దాం. సరే, మొదటి అధికరణతో మొదలు పెడదామా? అధికరణ 1:1 ఏమంటుంది? ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బీ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అవును, ఇండియా అంటే భారత్ రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది అని. ఇక్కడ యూనియన్ అనే పదం వాడారు చూడండి, అది చాలా ముఖ్యం. అవునా? ఎందుకంత ముఖ్యం? ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనడం వల్ల ఇది అమెరికాలాగా రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం కాదని స్పష్టమవుతుంది. ఓ, అంటే రాష్ట్రాలు విడిపోవడానికి లేదన్నమాట. అంతే, కరెక్ట్. రాష్ట్రాలకు సమాఖ్య నుంచి విడిపోయి హక్కు లేదు. ఇది దేశం యొక్క సమగ్రతను సూచిస్తుంది. అర్థమైంది. మరి అధికరణ 1:3 ప్రకారం భూభాగంలో ఏమేముంటాయి? దాని ప్రకారం 1 రాష్ట్రాల భూభాగాలు, 2 మొదటి షెడ్యూల్లో చెప్పిన కేంద్రపాలిత ప్రాంతాలు, సరే, ఇంకా 3ది భవిష్యత్తులో ప్రభుత్వం సంపాదించుకునే ఇతర భూభాగాలు కూడా ఉంటాయి. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్నది, భవిష్యత్తులో రాబోయేవి అన్నీ కలిపి నిర్వచిస్తున్నారు. బానే ఉంది. మరి కొత్త రాష్ట్రాలను చేర్చుకోవటం, అది అధికరణ 2నా? అవును, అధికరణ 2. దీని ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను యూనియన్లో కలుపుకోవచ్చు, లేదా కొత్త వాటిని స్థాపించవచ్చు కూడా. అంటే వాళ్లకి నచ్చినట్టు నిబంధనలు పెట్టచ్చా? వాళ్లకి సరైనవేననిపించిన నిబంధనలు, షరతుల మీద చెయ్యొచ్చు. ఇది దేశ విస్తరణకు గానీ లేదా ఏకీకరణకు గానీ ఉపయోగపడుతుంది. సిక్కిం విషయం గుర్తుందా? అక్కడ మొదట అధికరణ 2A అని ఒకటుండేది కదా? ఉండేది. కానీ 1975లో, అంటే 36వ సవరణ ద్వారా దాన్ని తీసేసి సిక్కింను పూర్తి రాష్ట్రంగా మార్చారు. అది కూడా ఈ అధికరణ కింద జరిగిన మార్పే ఒక రకంగా. అధికరణ 3 పార్లమెంటుకు చాలా పెద్ద అధికారాలిస్తుంది రాష్ట్రాల విషయంలో. ఏంటవి? కొంచెం వివరంగా చెప్పండి. సరే, చూడండి. 1 కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. అంటే ఉన్న రాష్ట్రం నుండి కొంత భాగం తీసి, లేదా 2 రాష్ట్రాలను కలిపి, లేదా కొన్ని భాగాలను కలిపి, ఇలా. ఓకే. 2 ఏదైనా రాష్ట్రం యొక్క ఏరియా, అంటే వైశాల్యం పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. అబ్బా, తగ్గించొచ్చు కూడానా? అవును, తగ్గించొచ్చు. 3 రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చొచ్చు. 4 రాష్ట్రం పేరును కూడా మార్చొచ్చు. పేరును కూడానా? పేరును కూడా. అందుకే కదా భారతదేశాన్ని ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటారు. అంటే యూనియన్ను విడగొట్టలేరు కాని రాష్ట్రాలను మార్చగలరు అన్నమాట. మరి ఎందుకిచ్చారు ఈ అధికారాలు? తను కాపాడటానికి అవసరమని మన రాజ్యాంగ నిర్మాతలు అనుకుని ఉండొచ్చు. అంటే పార్లమెంటుకు ఫుల్ పవర్స్ ఉన్నాయన్నమాట ఈ విషయంలో. కానీ ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా, ఊరికే చేసేరు కదా. ఆ ప్రాసెస్ ఉంది. అధికరణ 3 కింద ఒక నిబంధన ఉంది. ఇలాంటి మార్పులు చేయాలంటే ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా రాష్ట్రపతి సిఫార్సు కావాలి. ఓకే, ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి. అవును. అంతేకాదు, ఆ బిల్లు గనక ఏదైనా రాష్ట్రం ఏరియా, బార్డర్స్ లేదా పేరును మార్చేది అయితే రాష్ట్రపతి ఏం చేయాలంటే ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి పంపాలి. వాళ్ళ అభిప్రాయం కోసం ఒక టైం లిమిట్ కూడా పెడతారు. ఆ టైంలో వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. మరి వాళ్ళు చెప్పిన అభిప్రాయం పార్లమెంట్ వినాలా? ఇక్కడే ఉంది అసలు విషయం. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు పార్లమెంటుకు కాని రాష్ట్రపతికి కాని కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ అభిప్రాయం అడగాలి, అంతే. అంటే జస్ట్ ఒక ఫార్మాలిటీ అనమాట. వాళ్ళు ఒప్పుకోకపోయినా పార్లమెంట్ చేసేయొచ్చు. ఇంకో విషయం, ఈ అధికరణ 3లో రాష్ట్రమంటే కేంద్రపాలిత ప్రాంతం కూడా వస్తుంది. ఆ నిబంధన విషయంలో తప్ప. అంటే పార్లమెంటుకు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసే అధికారం కూడా ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. రాష్ట్రాల అభిప్రాయానికి విలువే లేనట్టుగా అనిపిస్తుంది కదా. మరి ఇంత పెద్ద మార్పులు చేస్తున్నారు, కొత్త రాష్ట్రం ఏర్పాటు, సరిహద్దుల మార్పు, వీటిని రాజ్యాంగ సవరణగా చూడరా? ఆర్టికల్ 368 ప్రొసీజర్ అక్కర్లేదా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే అధికరణ 4 వస్తుంది. అదేం చెబుతుందంటే అధికరణ 2 లేదా 3 కింద చేసే ఏ చట్టమైనా సరే మొదటి షెడ్యూల్ రాష్ట్రాలు యూటీల లిస్ట్, 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్లు లలో మార్పులు చేస్తుంది కదా. అవును, చేస్తుంది.
కానీ ఆశ్చర్యంగా అలాంటి చట్టాన్ని అధికరణ 368 ప్రకారం రాజ్యాంగ సవరణగా పరిగణించరు. అంటే స్పెషల్ మెజారిటీ అక్కర్లేదా? అక్కర్లేదు. పార్లమెంట్ సాధారణ మెజారిటీతో అంటే సింపుల్ మెజారిటీతోనే ఈ మార్పులన్నీ చేసేయవచ్చు. దీనివల్ల రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చాలా సులభమవుతుంది. అద్భుతం. అంటే మొత్తం మీద చూస్తే ఈ మొదటి భాగం ఇండియాను రాష్ట్రాల యూనియన్ అని డిఫైన్ చేయడమే కాకుండా రాష్ట్రాల విషయంలో పార్లమెంట్కే ఫైనల్ సే అన్నట్టుగా అధికారాలిచ్చింది. అవును, ఖచ్చితంగా. రాష్ట్రాల అభిప్రాయం తీసుకునే ప్రక్రియ ఉన్నా అంతిమ నిర్ణయం మాత్రం పార్లమెంటదే. మీరన్నట్లు బహుశా దేశ ఐక్యత, పరిపాలనా సౌలభ్యం లాంటి పెద్ద కారణాలకే ఈ ఏర్పాటు చేసి ఉండొచ్చు. సరే, మరి ముగించే ముందు వినేవాళ్లకి ఒక ఆలోచన వదిలేద్దాం. రాష్ట్రాల అభిప్రాయాలకు చట్టపరమైన విలువ లేకపోవడమనేది మన ఫెడరల్ స్పిరిట్ అంటే సమాఖ్య స్ఫూర్తిని ఏమైనా దెబ్బతీస్తుందా? లేక దేశ సమగ్రతకు ఇది అవసరమా? దీని గురించి ఆలోచించండి.